హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ప్రాబ్లమ్ 2 సాలిడ్ అంటే షాఫ్ట్స్లో మన సెకండ్ మోడల్ అయితే నేర్చుకుందామండి. ఆల్రెడీ ప్రీవియస్ అంటే చాలా ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. సో దానికి మీరు మళ్ళీ కామెంట్ అయితే చేయొద్దు, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ టైం అన్నది చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ నాకు కూడా చేయాల్సిన వీడియోస్ అన్నవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మళ్ళీ స్కిప్ చేస్తే నేను చెప్పేది ఏదైనా పాయింట్ అనేది మిస్ చేయొచ్చు, మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే నోట్స్ కూడా అడుగుతున్నారు. సో నోట్స్ నేను పీడిఎఫ్ చేసి పెట్టే కన్నా మీరు జస్ట్ వీడియోని స్టాప్ చేసుకొని మీరు నోట్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ కొంచెం ప్రాక్టీస్ అన్నది అవుతుంది, ఓకేనండి? నెక్స్ట్ ఏంటంటే నాది వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఇంకా నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక సూపర్ థ్యాంక్స్ని అయితే యూజ్ చేయండి, ఓకేనండి? సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. A solid shaft is transmitting 1 megawatt at 300 rpm. Determine the diameter of the shaft if the maximum torque transmitting exceeds the mean torque by 25%. Take the maximum available shear stress 16 Newton per mm square. Also compute the outside and inside diameter of the hollow shaft if it is used for same purpose. So what will be the percentage of material saving if the solid shaft is replaced by hollow shaft? Take diameter ratio K equal to 0.5. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సాలిడ్ షాఫ్ట్ అన్నాడు, దానికి సంబంధించి మనకి ఎంత పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది, ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుంది అని అన్నాడు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ షియర్ స్ట్రెస్ అన్నది ఇచ్చాడు 16 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అలాగే లాస్ట్ ప్రాబ్లంలో ఇచ్చినట్టే మనకి 25% అన్నది ఇచ్చాడు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఆల్సో కంప్యూట్ ద అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ డయామీటర్. అంటే అవుట్ సైడ్ అంటే ఇప్పుడు మనం తీసుకుని ఇచ్చిన కండిషన్స్ కంటే పవర్ ట్రాన్స్మిటెడ్ మనకి 1 మెగావాట్ అట్ స్పీడ్ ఈజ్ 300 ఆర్పిఎంకి సాలిడ్ షాఫ్ట్కి టార్క్ ఎలాగొస్తుంది, అలాగే హాలో షాఫ్ట్కి ఎలా ఉంటుంది. అందుకే ఇక్కడ అన్నాడు సేమ్ పర్పస్ అనేసి. సో సేమ్ పర్పస్లో మనం రెండింటినీ ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటినీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అండి, వాట్ పర్సంటేజ్ మెటీరియల్ సేవింగ్, అంటే మనకి మెటీరియల్ సేవింగ్ అందులో ఎక్కువ వస్తుంది. అంటే సాలిడ్ షాఫ్ట్ని యూజ్ చేయడం వల్ల మనకి పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ తగ్గుతుందా, లేకపోతే హాలో షాఫ్ట్ని యూజ్ చేయడం వల్ల మనకి తగ్గుతుందా అన్నది మనం ఇప్పుడు కన్సిడరేషన్ అంటే కన్క్లూజన్ అన్నది ఇవ్వాలి. దేన్ని యూజ్ చేస్తే మనకి ఇక్కడ సేవింగ్ ఆఫ్ మెటీరియల్ అన్నది ఏదే అంటే సాలిడ్ షాఫ్ట్లో జరుగుతుందా హాలో షాఫ్ట్లో జరుగుతుందా అన్నది మనం ప్రాబ్లం అన్నది చేసి మనం కంక్లూజన్ అన్నది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకి డయామీటర్ రేషియో ఎంత ఇచ్చాడండి, K ఈక్వల్ టు 0.5. ఓకేనా? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి, గివెన్ డేటా. ఫస్ట్ దేనికైనా మనం రాయాల్సింది ఏంటండి, గివెన్ డేటా. ఇచ్చిన ప్రతిదానికి రాసుకోవాలి. సో పవర్ ట్రాన్స్మిటింగ్, సో ఎంత పవర్ ట్రాన్స్మిటింగ్ అవుతుందండి, P ఈక్వల్ టు 1 మెగావాట్. మెగావాట్ అంటే 1 × 10⁶ వాట్. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ షాఫ్ట్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ షాఫ్ట్ N ఈక్వల్ టు 300 ఆర్పిఎం. షాఫ్ట్స్ అన్నది చాలా ఈజీ అండి, మీరు ఈ షాఫ్ట్స్ని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇచ్చిన డేటాని బట్టి నేను ముందు చెప్పిన ఫార్ములాస్ని మనం చూసుకుంటే అయిపోతుంది అనమాట, ఓకేనా? సో మనకి టీ మ్యాక్స్ ఎంత ఇచ్చాడండి, మళ్ళీ మనకి 25% ఆఫ్ టీ మీన్ అన్నది ఇచ్చాడు. ఓకే, దాన్ని మనం ఎలా చేయాలో లాస్ట్ ప్రాబ్లంలో నేర్చుకున్నాం కదా. 1 ప్లస్ పర్సంటేజ్ని చేస్తే 0.25 టీ మీన్. సో ఓకే, అంటే 1.25 టీ మీన్ అనమాట. ఏంటి, టీ మ్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, షియర్ స్ట్రెస్. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ టౌ ఈక్వల్ టు 60 న్యూటన్ పర్ mm square. ఓకే, అండ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి.
నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, డయామీటర్ రేషియో అనేది ఇచ్చాడు. సో డయామీటర్ రేషియో K ఈక్వల్ టు అంటే ఏంటండి మనకి DI/D0 అన్నది తెలుసు కదా, మనం లాస్ట్ ప్రాబ్లంలో చేసాం కదా, 0.5. సో ఇలా మనకి ఇచ్చిన తర్వాత మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలండి, D0 ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే DI కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలాగే పర్సంటేజ్ ఆఫ్ ది మెటీరియల్ సేవింగ్ అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం సొల్యూషన్ ఏంటి, మనకి ఇచ్చింది మెగావాట్స్లో పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి పవర్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి, 2πNT/60. సో దీని నుంచి మనకి ఏమొస్తుందండి, 1 × 10⁶, 2 × π × n అంటే 300 × T డివైడెడ్ బై 60 అంటే 1 × 10⁶ × 60 డివైడెడ్ బై మనకి ఏమవుతుంది, ఇదంతా 2π300, దట్ ఈస్ కాల్డ్ T మీన్. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం. 1 × 10⁶ × 60 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 2 × π × 300. సో ఓకే, ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, 31. సో T మీన్ ఈక్వల్ టు 31830.98 అన్నది వచ్చింది. సో యూనిట్స్ ఏంటండి, న్యూటన్ మీటర్. ఓకే, మనకి T మ్యాక్స్ అంటే ఎంతండి, మళ్ళీ మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, T మ్యాక్స్ అంటే 1.25. సో T max ఈక్వల్ టు 1.25 T మీన్ అంటే 1.25 ఇంటూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 31830 ఇవి వచ్చింది ఏంటో 31830.98 ఇంటూ 1.25. సో మనకి ఎంత వచ్చిందండి, 39788.725 అన్నది వచ్చింది. ఇదంతా అంటే న్యూటన్ మీటర్. ఇంటూ 10³ చేస్తే మనకి ఎంత రావాలి, 39788.725 న్యూటన్ mm. సో ఇలా మనకి T మ్యాక్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం దేనికి చేయాలి, సాలిడ్ షాఫ్ట్కి చేయాలి, హాలో షాఫ్ట్కి కూడా మనం చేయాలి. సో డయామీటర్ ఫర్ సాలిడ్ షాఫ్ట్, సో డయామీటర్ ఆఫ్ సాలిడ్ షాఫ్ట్, డయామీటర్ ఆఫ్ సాలిడ్ షాఫ్ట్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఫార్ములా ఏంటి, మనకి సాలిడ్ షాఫ్ట్ అంటే T మ్యాక్స్ ఈక్వల్ టు τ × πd³/16. ఓకే, ఇది ఫార్ములా. మనకి ఏంటి కావాలి, D కావాలి. సో D ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 16 × T మ్యాక్స్ బై π × τ. ఇక్కడ D³ కదా, సో ఇక్కడికి వస్తే ఏమవుతుంది, క్యూబ్ రూట్ అన్నది అవుతుంది. సో 3√16 × T మ్యాక్స్ 39788.725 డివైడెడ్ బై π × τ ఎంత ఇచ్చాడండి, మనకి 60 అన్నది ఇచ్చాడు. సో నేను అదే చేస్తున్నాను, ఇంటూ దీనికి 16 చేసేస్తున్నాను ఆన్సర్, డివైడెడ్ బై π × 60 క్యూబ్ రూట్ ఆఫ్ ఆన్సర్ మనకి ఎంత వచ్చింది, 150 అన్నది వచ్చింది. సాలిడ్ డయామీటర్ ఎంత వచ్చిందండి, 150 mm అన్నది వచ్చింది. ఓకే, ఇప్పుడు హాలోకి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హాలోకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఫర్ హాలో షాఫ్ట్. సో హాలో షాఫ్ట్కి సేమ్ మనకి T మ్యాక్స్ ఈక్వల్ టు τ ఇంటూ ఫార్ములా ఏమవుతుందండి, D0⁴ - DI⁴/16 D0. బట్ మనకి K అంటే ఎలాగిచ్చాడు, మనకి DI/D0 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 0.5 అన్నది ఇచ్చాడు కదా. సో మనకి DI అంటే ఏమవుతుంది అప్పుడు, 0.5
డి నాట్ అన్నది అవుతుంది. సో ఇప్పుడు నేను డిఐ ప్లేస్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డి నాట్ అదే 0.5 ఇంటూ డి నాట్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. అంటే టీ మ్యాక్స్ ఈక్వల్ టు టవ్ ఇంటూ పై డి నాట్ పవర్ 4 మైనస్ 0.5 డి నాట్ పవర్ 4 డివైడెడ్ బై 16 డి నాట్. సో ఓకే, ఇప్పుడు నేను 0.5కి పవర్ 4 చేస్తున్నా 0.06. ఇప్పుడు దీంట్లో నుంచి ఇది తీయాలి కదా, మైనస్ ఇది 1 అనుకుంటున్నాను. సో 1 మైనస్ ఆన్సర్ చేస్తే నాకు ఎంత వచ్చిందండి 0.93. సో తీసేస్తే ఎంత వస్తుంది మనకి, టౌ పై 0.93 7.4 అదే 74 డి నాట్ పవర్ 4 బై 16 డి నాట్. ఈ డి నాట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఎంత మిగులుతుంది, టౌ పై 0.9374 డి నాట్ క్యూబ్ అనేది మిగులుతుంది. ఓకే 16. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, డి నాట్ క్యూబ్ అన్నది కావాలి. సో డి నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మనకి 16 ఇంటూ టీ మ్యాక్స్ డివైడెడ్ బై టౌ పై ఇంటూ 0.9374. సో ఇక్కడ క్యూబ్ అనేది అంటే క్యూబ్ రూట్ అనేది వస్తుంది. సో ఇక్కడ 16 టీ మ్యాక్స్ అంటే ఎంత అండి, మనకి టీ మ్యాక్స్ ఎంత వచ్చింది 39788,725 డివైడెడ్ బై టౌ 60 పై ఇంటూ 0.9374 క్యూబ్. ఓకే, సో నేను దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 39788,725 డివైడెడ్ బై 60 ఇంటూ పై ఇంటూ 0.9374. ఓకే, క్యూబ్ రూట్ ఆన్సర్ నాకు ఎంత వచ్చింది 153 అన్నది వచ్చింది. ఎంత వచ్చిందండి 153.30 mm అనేది వచ్చింది. ఏంటి డి నాట్. నాకు డిఐ అంటే ఏమవుతుంది మరి 0.5 ఇంటూ డి నాట్ కదా, అంటే 0.5 ఇంటూ 153.30 0.5 ఇంటూ 153.30. సో నాకు ఎంత వచ్చిందండి 76.65 mm అన్నది వచ్చింది. ఇప్పుడు నేను ఏది ఫైండ్ అవుట్ చేయాలి, డి అంటే సాలిడ్ షాఫ్ట్కి ఫైండ్ అవుట్ చేశాను, అలాగే హాలో షాఫ్ట్కి డి నాట్ డిఐ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, పర్సెంటేజ్ ఆఫ్ మెటీరియల్ సేవింగ్. సో పర్సెంటేజ్ ఆఫ్ మెటీరియల్ సేవింగ్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ మెటీరియల్ ఇది సేమ్ మెటీరియల్తోనే మనం చేసుకున్నాం కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ సేవింగ్ ఈక్వల్ టు మనకి సాలిడ్ డయామీటర్ స్క్వేర్ మైనస్ డి నాట్ మైనస్ డిఐ స్క్వేర్ డివైడెడ్ బై డి స్క్వేర్ ఇంటూ 100. ఇది ఫార్ములా. మనకి ఎంత వచ్చింది, ఫస్ట్ 150 స్క్వేర్ మైనస్ బ్రాకెట్ ఓపెన్, మనకి ముందుది ఎంత వచ్చింది 153.30 స్క్వేర్ మైనస్ ఇదంతా 76.65 స్క్వేర్ డివైడెడ్ బై 150 స్క్వేర్ ఇంటూ 100. ఓకే, మనం ఇప్పుడు దీన్ని చేద్దాం. సో 150 స్క్వేర్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ 153.30 స్క్వేర్ మైనస్ 76.65 స్క్వేర్, కరెక్ట్గా బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. 150 స్క్వేర్ మైనస్ 153.30 స్క్వేర్ మైనస్ 76.65 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 150 స్క్వేర్ ఇంటూ 100. సో ఎంత వచ్చిందండి 21.66% అన్నది వచ్చింది.
సో మనకి పర్సెంటేజ్ ఆఫ్ మెటీరియల్ సేవింగ్ ఎంత అవుతుందండి? 21.66% అన్నది అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటి రాయాలి? రిజల్ట్ అన్నది రాయాలి. సో రిజల్ట్లో మనం ఏది ఫైండ్ అవుట్ చేసామండి? మీన్ టార్క్. సో మీన్ టార్క్ టీ మీన్ ఈక్వల్ టు ఎంతండి మనం ఫైండ్ అవుట్ చేసింది? 31830.98 న్యూటన్ మీటర్. సో టీ మ్యాక్స్ ఎంత వచ్చిందండి మనకి? 39,788,725 న్యూటన్ ఎంఎం. ఓకే. సో నెక్స్ట్ మనం ఏది ఫైండ్ అవుట్ చేసాం? నెక్స్ట్ డయామీటర్ ఫర్ సాలిడ్ డి ఎంత వచ్చిందండి? 150 mm వచ్చింది. అలాగే outer diameter for hollow shaft d not 153.30, అలాగే di 76.65. నెక్స్ట్ మనకి పర్సెంటేజ్ ఆఫ్ మెటీరియల్ సేవింగ్ ఎంత వచ్చిందండి? 21.66% అన్నది వచ్చింది. సో ఇలా మీరు రిజల్ట్ అన్నది రాయాలి. కంపల్సరీగా రిజల్ట్ అన్నది రాస్తేనే మనకి ఆ ప్రజెంటేషన్ అన్నది బాగుంటుంది. ఓకేనండి. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దీనివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా నా వీడియోస్ని ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ యూజ్ ద సూపర్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.